గుడ్ ఈవినింగ్. సో, మళ్ళీ నెల తర్వాత ఈ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ తరపున అందరం ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషం. అందులో భాగంగా ఈరోజు సింహరాశి గురించి మన మిత్రులు, మన విద్యార్థులు అనుకోండి, మన దగ్గర మనతో పాటు సహాధ్యాయం చేస్తున్నటువంటి వీళ్ళందరూ కలిసి వాళ్ళు తోచింది, తెలిసింది, వాళ్ళు చదువుకున్నది మనతో షేర్ చేసుకుంటారు. సో, మీరందరూ ఆహ్, జాగ్రత్తగా వినండి. అందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. క్లాస్ అంతా అందరివి వాళ్ళ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీ అందరి డౌట్స్ ఈ రాశి గురించి, సింహరాశి గురించి ఏవైనా డౌట్స్ ఉంటే లేదా చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాకుంటుంటే సో, ఆ డౌట్‌లు అందరికి తీర్చడానికి మేమందరం ఉన్నాం. సో, ఓపికగా, ప్రశాంతంగా వింటారని ఆశిస్తూ ఈరోజు ఎవరిది మొట్టమొదటిది వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందిగా సో మొదటిగా రంగనాథ్ స్వామి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ మీరు చేయాలండి. సార్ అన్మ్యూట్ అయింది, మీరు మాట్లాడండి సార్. రంగనాథ్ స్వామి గురువులు శ్రీ జ్ఞానేశ్వర స్వామి గారికి, శ్రీ సుధాకర్ సార్ గారికి, సహచర సభ్యులకు నమస్కారము. ఈరోజు సింహరాశి గురించి నేను తెలుసుకున్న విషయాలు తమ ముందు ఉంచుతున్నాను. కాలపురుష చక్రంలో సింహరాశి 5వ ఇల్లు. ఇది అగ్నితత్వ రాశికి చెందినది, స్థిర రాశి. ఈ సింహరాశిలో మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశిని చెంది ఉన్నది. ఈ రాశి యొక్క చిహ్నము సింహము. ఈ సత్వగుణముకు చెందినది. చతుష్పాది జంతువు శిరస్సుతో ఉదయించింది. దట్టమైన అడవులలో, కొండలలో, పర్వతాలలో నివాసము. పాలిపోయిన తెలుపు రంగు. తూర్పు దిక్కున పగటి సమయంలో బలము కలది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశికి వస్తే రాజు సింహం సింబల్ ఇచ్చారంటే ఈ రాశికి నక్షత్ర మండలంలో నక్షత్రము గుంపు సింహములా పోలి ఆకారం ఉండడం వలన సింహరాశి అని పేరు వచ్చినది. జ్యోతిష్ శాస్త్రానికి అధిపతి రవి. సూర్యమండలంలో ఏదైతే ఉంటుందో గ్రహములు, సకల జీవరాశులు, వృక్షాలు, చరాసుల సృష్టి సూర్యుడి మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి సూర్యుడు ఈ సింహరాశికి అధిపతి. పత్తి కడుపు, జీర్ణావయవములు, బొడ్డు, గుహలు, అగ్ని ఉండే ప్రదేశములు, వేడి పుట్టించే పరికరాలు, ఈనము, ఉక్కు కర్మాగారము మొదలైన వాటిపై వీటికి అధికారం కలిగి ఉంటుంది. ఈ సింహరాశిని జన్మించిన వారు సన్నగాను, వేడి తత్వం కలిగి ఉంటారు. శరీరం కంటే తల పెద్దదిగాను, కాళ్ళు, దవడలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అవయవాలు అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ శరీరంలో రాజటీవి పుట్టుపడుతూ ఉంటుంది. ఇతరులపై అధికారం చేయటానికి, ఆజ్ఞను ఇవ్వటానికి పుట్టామని వీరు భావిస్తూ ఉంటారు. కాళ్ళు సన్నగా ఉండినా నడుము పెద్దదిగా ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వారు రాజ సమానమైన రూపము, పెద్దవైన భుజాలు, ధైర్యము కలిగి ఉంటారు. పైత్యతత్వ దేహము కలవారు. స్వతంత్రమైన ఆలోచనలు కలిగి ఉంటారు. సాంప్రదాయంపై, మత విశ్వాసాలపై నమ్మకం కలిగి ఉన్నప్పటికీ ఇతర మతాల వారిని, ఇతరులను, నమ్మకాలను గౌరవిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంగీత, సాహిత్యములు, వివిధ కళలపై ఆసక్తి కలిగి ఉండడమే కాకుండా తాత్విక జ్ఞానము కలిగి ఉంటారు. వీరికి పుస్తక పఠనము అంటే ఇష్టము. లగ్నము లేదా దశమస్థానం పాడైనప్పుడు వీరు కోరుకున్న జీవితాన్ని పూర్తిగా అనుభవించలేరు. శని భగవానుడు సప్తమాధిపతి అవడంతో కొన్ని విషయాల్లో నిగ్రహం చూపించినప్పుడు భార్యాభర్తలతో విడాకులు, వివాదములు, సంసారముల కలతలకు కారణమవుతుంది. మానవునికి క్రూర స్వభావమునకు కలిగించు రాశి సింహరాశి. ఈ సింహరాశి లగ్నము కలిగిన వారు అంశలగ్నమందును ఈ ఫలితమును చూడగలరు. సింహము మృగ స్వభావములు, బిగ్గరగా అరుచుట, గాండ్రించుట, భయమును కలిగించుట, స్వేచ్ఛగా సంచరించుట, భయము లేకపోవట మొదలగు లక్షణములను సింహరాశిని జన్మించిన వారికి కలిగి ఉంటారు. వీరికి పొగడతలంటే ఇష్టము. వాటికి లొంగిపోయి
తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతరులకు ఉపకారం చేయడానికి చూస్తారు. వీరికి లొంగి ఉండకపోయినా పర్వాలేదు, కానీ లొంగినట్లు కనిపిస్తే చాలు ఎంతో సంతోషిస్తారు. వీరి కోపము సులభంగా వస్తుంది. కోపం వచ్చినప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటమే వీరికి అలవాటు. ఎంత త్వరగా కోపం వస్తే అంత త్వరగా కోపం పోతుంది. సింహరాశి జాతకులకు మర్యాద జరగకపోయినా అవమానం మాత్రం జరిగితే సహించరు. తమ హక్కులను కాపాడుకోవడానికి చివరి వరకు పోరాడటమే వీరికున్న ముఖ్య లక్షణము. వీరు తామే నీతివంతులమని, గొప్పవారమని అహంకారంతో ఉంటారు. దానివల్ల ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. సింహరాశి వారు ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలించి సన్నిహితుల సమస్యలను తీర్చగలుగుతారు. కానీ తమ సమస్యలను మాత్రము పరిష్కరించుకోలేరు. ఇంటికి వచ్చిన అతిథుల్ని సత్కరించడంలోనూ వారికి కడుపు నిండా తిండి పెట్టడంలోనూ వీరికి మించిన వారు ఉండరు. వీరి ఇల్లు అలంకరించడంలోనూ పరిశుభ్రంగా ఉంచడంలోనూ వీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. సింహరాశి వారు తాము ఎక్కువగా కష్టపడిపోతున్నామని, పని భారం ఎక్కువైందని అంటూ ఉంటారు. అయ్యో అలాగా అంటే ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అంతేగాని సహాయం చేస్తానంటే ఒప్పుకోరు. ఆర్థిక సహాయం అసలే ఒప్పుకోరు. వీరికి పొదుపు అసలు తెలియదు. డబ్బు బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా బట్టలకు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వీరికి సినిమాలన్నా నాటకాలన్నా ఎక్కువ ఇష్టము. అనారోగ్యం కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరికి కొన్ని దృఢమైన అభిప్రాయాలు, ఆలోచనలు, ఊహలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మారవు. వీరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పని తప్ప వేరే ధోరణి కానీ వేరే జాబ్స్ కానీ ఉండదు. వీరికి మంచి స్నేహితులు ఉంటారు. అభిమానవంతులు, స్థిరబుద్ధి కలవారు, తలయందు వినయ విధేయతలు కలవారు, విశాల హృదయులు, ఆత్మగౌరవం కలవారు, పరోపకారం చేయవారు, ఆడంబర ప్రియులు, నిజాయితీ పరులు, నిర్మహమాటవస్తులు, గర్వం తగ్గించుకుంటే రాణించగలుగుతారు. సింహరాశి నుండి మకర రాశి వరకు రవి అధీనంలో ఉంటాయి. కర్కాటకం నుండి కుంభరాశి వరకు చంద్రుని అధీనంలో ఉంటాయి. సింహరాశికి అధిపతి అయిన రవి గ్రహములకు రారాజు. ఈ రాశిలో రవి మరియు చంద్రుడు రాయల్ సైన్స్. ఏ గ్రహం ఇందులో ఉన్నా రాజులాగా ప్రవర్తిస్తారు. సింహరాశి క్షత్రియ రాశి, పురుష రాశి. సింహరాశి చాలా బలమైన రాశి. ఈ రాశి వారికి ఈ కొన్ని లక్షణాలు. ఒకటి, ఇండిపెండెంట్ నేచర్. ఈ రాశి వారు ఎవరి మీద ఆధారపడరు. పుట్టుక నుండి రాయల్ అథారిటీ లక్షణాలు ఉంటాయి. సింహమును ఎవరూ రాజు చేయనక్కర్లేదు. పుట్టుకతోనే అది రాజు. వీళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి. 2, దాతృత్వం. అందరి మీద దయ ఉంటుంది. ఎంత దయ ఉంటుందో అంత జాలి కూడా ఉంటారు. నమ్మకము. ఒకసారి నమ్మితే ఆ నమ్మిన వారి కోసము ప్రాణం పోయినా పర్వాలేదు. ఒకసారి మాట ఇస్తే ప్రాణం చివరి దాకా వెళ్తారు. ధర్మం కోసం తన మన అంటూ చూడరు. సహాయము. ఈ రాశిలో పుట్టిన వారు ఇతరులకు సహాయం కోసము ఎంత దూరమైనా వెళ్తారు. సింహరాశి వారిని చూడగానే అగ్ని కనిపిస్తుంది. వీరి శరీరం కూడా వేడిగా ఉంటుంది. ఈ రాశి వారికి పిత్తగనం ఎక్కువ. అన్ని రాశుల్లో కంటే ఈ రాశి వారికి పిత్తగనం ఎక్కువ. పిత్తగనం ఎక్కువైతే హెయిర్ ఫాల్ అవుతుంది. వీరికి డామినేషన్ కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన జాతకులకు ఈ డామినేషన్ కూడా రియాలిటీగా ఉంటుంది. వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఒప్పుకోడు, ఇష్టపడరు. ఎస్ బాస్ అన్నట్లు ఉండలేరు కూడా. ధైర్యం ఎక్కువ. ఆశయాలు. జీవితంలో సాధించాలి అనే కోరికలు ఎక్కువ. జయాన్ని అపజయాన్ని 2 సమానంగా చూస్తారు. హై కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ. ఆత్మాభిమానం కూడా ఈ రాశి వారికి ఎక్కువే. మాన మర్యాదలు, గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ. ఇచ్చిన మాట తప్పరు. వీళ్ళ బాధలను ఎవరికీ చెప్పరు. ఇతరుల దగ్గర డబ్బులు అడగడం కూడా చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. వీళ్ళకి అడగకుండా సహాయం చేసిన వాళ్ళని జీవితాంతం గుర్తు తెచ్చుకుంటారు. వీళ్ళకి జీవితం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. ఇతరులను ఆకట్టుకునే శరీరాకృతి ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఈ రాశిలో జన్మించిన వారికి ఉంటాయి. ఎంతమందిలో అయినా తన పలుకుబడి చూపిస్తారు. మేషరాశి క్షత్రియ రాశి ఇనిషియవ్ ఫైర్, కానీ సింహరాశి అగ్నితత్వము. ఈ ఫైర్ ను మెయింటైన్ చేసేది ఎయిదర్ విన్ ఆర్ డై అనేలాగా ఫైట్ చేస్తారు. లాయల్ గా ఉంటారు. వీళ్ళకి నిజాయితీ అంటే ఇష్టము. రవి అధిపతి కాబట్టి నలుగురికి పనికి వచ్చే పని చేసి
లీడర్ లాగా ఉంటారు. చేసే పనిని ఎండ్ టు ఎండ్ చేసి తమ మీద పూర్తి అజమాయిషి తెచ్చుకుంటారు. జ్ఞానము, విజడం 5వ ఏళ్ళు జ్ఞానము సంబంధించినది. అందుకే వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. వీరికి ఉన్న మరికొన్ని లక్షణాలు: హెడ్ స్ట్రాంగ్, ఓవర్ డైనమిజం, మొండితనం. వీరికి పొగడతలంటే ఇష్టము. ఒకవేళ రవి దెబ్బతింటే ఇగో ఎక్కువగా ఉంటుంది. లేజినెస్ విపరీతంగా ఉంటుంది. అపియరెన్స్: వీళ్ళ శరీరము సింహంలాగా తల పెద్దది, నోరు పెద్దది, నుదురు విశాలము, గుండ్రల ముఖము, విశాల వక్షస్థలము. ఎక్కువ మంది సింహలగ్నం వాళ్ళను నాభి నుంచి పైభాగం ఎక్కువగా ఉంటుంది, కింద భాగం తక్కువగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఉన్న డిసీజెస్ బోన్ రిలేటెడ్ లేక హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మరియు పిత్తానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. కుజుడు, కేతువు లేక శని సింహరాశిలో ఉంటే డయాబెటీస్ వస్తుంది. వీళ్ళ ఆలోచన నిరంతరంగా ఉంటుంది. కాబట్టి యోగా, మెడిటేషన్ లాంటి సాధనాలు చేయాలి. డిప్రెషన్ ఎక్కువ. డిప్రెషన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశిలో గురుడు ఉంటే నాలెడ్జితో లీడ్ చేస్తారు. శుక్రుడు ఉంటే స్పౌజ్ కారకుడు. శని ఉంటే లేబర్ గా పనిచేసిన వాడే లీడర్ గా ఉంటాడు. చంద్రుడు ఉంటే తల్లి రాయల్టీగా ఉంటుంది. రాహు ఉంటే శత్రుస్థానము. రవి లక్షణాలు అన్నింటినీ నెగిటివ్ గా మార్చేస్తుంది. కేతు ఉంటే వ్యక్తిజ్ఞానం వైపు వెళ్తే సొసైటీకి మంచిది, కానీ అదే మెటలైజర్ వైపు వెళ్తే సొసైటీని పీకి తింటారు. ఈ రాశి భావము పుత్రభావం, ఈ రాశి సింహరాశికి భావము పుత్రభావము, ప్రతిభ. నక్షత్రము మక, పుబ్బ, మూల ఒకటి. అధిష్టాన దేవతలు అగ్ని, ప్రత్యర్థి దేవతలు రుద్రుడు. పూజించవలసిన దేవుడు శ్రీరాముడు. అదృష్టపు రంగు కాషాయము, సరిపడని రంగు నలుపు. అదృష్ట దిక్కు తూర్పు. అదృష్ట రత్నము కెంపు. అదృష్టవారము ఆదివారము. గ్రహతత్వము అగ్ని. రాశిలో డిగ్రీలు 160 డిగ్రీల నుండి 150 డిగ్రీల వరకు సింహరాశి ఉంటుంది. వేష లక్షణాలు: పురుషతత్వము, గొప్ప ధ్వని, బలాలు ధన. జీవులు, పశువులు. రంగులు: ధృమ పాండువర్ణము, పరిమాణము సమరాశి, సంతానము అల్ప, శరీర భాగము హృదయము. జాతులు: క్షత్రియ, అధిపతి రవి, ప్రకృతి పిత్త, స్వగ్రహము రవి. రాశుల వివరణ: చతుష్పాద, ధాతువు మూల, స్వరూపము సింహస్వరూపము. ఈ రాశి యందు కార్యశీలరు, స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటారు. వీరు పరిశుభ్రతను అధికంగా పాటిస్తారు. నేత్ర, మానసిక, చర మనకు సంబంధించిన బాధలను కలిగి ఉంటారు. సింహరాశి మహిళలకు అందమైన శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. వీరు కోపాన్ని కలిగి ఉంటారు. అతిథి సత్కారమును, ప్రీతిని కలిగి ఉంటారు. వీరు మంచి మేధావులు. సంతాన కుటుంబ విషయమునందు ముందు చూపుగా ప్రవర్తిస్తారు. ఈ సింహరాశి వారిలో రూపవతి, అందము గలది స్త్రీ సంఘ అధ్యక్షురాలై ఉండను. క్రూరక్రమలు చేయట, మాంసాహారము తినేది అయి ఉండను. ఈ రాశి వారి నాయకులుగాను అధికారులుగాను వ్యవహరిస్తూ ఉంటారు. విశాలమైన శారీరక నిర్మాణము, కళలో తీక్ష్ణత కలిగి ఉంటారు. వీరు మంచి పొడవైన శరీరం కలిగి ఉంటారు. ఈ సింహరాశిలో జీవితంలో ఎప్పుడూ ఒకే రకంగా ఉండడానికి ఇష్టపడరు. తమకున్న పరిమిత వనరులతో అపరిమితమైన సౌఖ్యాలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తొందరపాటు చర్యల వలన, అనాలోచిత నిర్ణయాల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. వీరు ఉన్నతమైన ప్రేమ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చక్కని శారీరక ఆకర్షణను కలిగి ఇతరుల చేత త్వరగా ఆకర్షించబెడుతూ ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పాను. తమరు సహృదయంతో పరిశీలించి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రంగనాథ్ స్వామి సార్, చక్కగా వివరించారు. శైలజ మేడం, మీ రికార్డింగ్ క్లౌడ్ లో చేస్తున్నారా, మీ కంప్యూటర్ లో చేస్తున్నారా? కంప్యూటర్ లో అండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను సింహరాశి లగ్నం అయితే ఎలా? సుధాకర్ సార్ మ్యూట్ లో ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు. మేడం స్టాప్ చేయండి, నేను రికార్డ్ చేస్తాను. ఓకే, ఎంట్రీ మార్క్స్ చెప్పేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖ.